ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరయ్యారు. ఇప్పటివరకు సాక్షుల స్టేట్మెంట్స్ ఆధారంగా సిట్ విచారణ సాగింది. 2023 నవంబర్లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రభాకర్ రావు నుంచి సిట్ స్టేట్మెంట్ ను రికార్డు చేస్తుంది. 2023 ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ప్రభాకర్ రావుపై ఆరోపణలున్నాయి. ఈ అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రభాకర్ కొద్ది నిమిషాల క్రితమే జూబ్లీహిల్స్ పోలీసుల విచారణకు హాజరయ్యాడు. 2023 నవంబర్ లో జరిగినటువంటి ట్యాపింగ్ సంబంధించి ఈ రోజు మరోసారి విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ తో పాటు ఈ కేసులో ఏసీపీ వెంకటగిరి, ఐఓగా ఉన్నటువంటి వెంకటగిరి కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 15 రోజుల తర్వాత ఆరోసారి ఈ రోజు వ్యక్తిగతంగా ప్రభాకర్ రావు విచారణకు హాజరయ్యాడు. ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరైతే సాక్షులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, ప్రజాప్రతినిధులను వాళ్ళ యొక్క ఫోన్లను ట్యాప్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మావోయిస్టులు మరోవైపు ఉగ్రవాదులకు సానుభూతి పరులు అని చెప్పి వాళ్ళ పేరుతోటి ఈ ప్రజాప్రతినిధుల యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఆ అంశానికి సంబంధించి ఈ రోజు సుదీర్ఘంగా విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. సాయంత్రం 6-7 గంటల వరకు కూడా ప్రభాకర్ రావును ప్రశ్నించిన తర్వాత ఇందులో ప్రణీత్ రావు కావచ్చు, తిరుపతి అన్న, మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జ్యుడిషియల్ రిమాండ్ నుంచి కొద్ది రోజుల క్రితమే బెయిల్ పై వచ్చినటువంటి రాధాకిషన్ రావు, వీరిని కూడా మరోసారి విచారణ జరిపేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు ప్రజాప్రతినిధులు ఒక్కొక్కరుగా వాళ్ళని స్టేట్మెంట్లు అయితే రికార్డ్ చేస్తున్నారు. ఈ రోజు రేపు కూడా మరికొంతమందిని రాజకీయ నేతలను కూడా నోటీసులు ఇచ్చి వారి యొక్క స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. థ్యాంక్ యూ ప్రవీణ్.